సర్వేశ్వరుడికి అంగీకారమున ప్రార్థించుకో. న్యాయదేశముల ప్రకారము స్థాపించబడిన పనులను దయతో స్వీకరింపమని అర్థించుచున్నాము. బాధ్యతయుతముగా నేను కొనియాడు పవిత్రమైన పరమ రహస్యముల ద్వారా మా యందు నీ పవిత్రీకరణ కార్యములు నెరవేర్చి నీకు సంప్రీతిని కలిగించు పాప విమోచనకు మమ్మ పాత్రులను చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును గాక. మీ మనస్సుల మనకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గణిత సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటలు నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుదాయుతము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా పాపము వలన నీ బిడ్డలు నీ నుండి దూరమైపోయినప్పుడు నీ కుమారుని రక్తముతో పవిత్రాత్మ శక్తితో వారి మరణాలతో సఖ్యపరచు తగ్గించింది. ఈ విధముగా క్రీస్తు జ్ఞాన శరీరముగలు పవిత్రాత్మ ఆలయముగలు వారిని తయారు చేసింది. నీవు పుత్రునితో పవిత్రాత్మక ఏకమైన విధముగా నీ ప్రజలను శ్రీ సభలో సమైక్యపరిచి నీ అపరిమిత జ్ఞానమును సన్నదించుటకు వారిని ఆహ్వానించుచున్నావు. కావున రోజుల కాలప్రదములను ఏకమై ఆనందముతో నేను కీర్తించుగా పవిత్రుడవు సర్వ పవిత్రులకు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచిన ప్రతి వారుచున్నాం. ఈ విధమున ఇవి బాబులకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగులుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చచ్చు. ఇట్లా మీరందరూ దీనిని తీసుకొని పుచ్చుకోము. ఎలా అయినా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రను అందుకొని మరణానికి కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చచ్చు. ఇట్లా మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయరు. ఎలాగైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క పాత్రను. ఇది మీ కొరకులు అనేకుల కొరకులు పాప పరిహారములకై దాని వేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్కి అప్పములో రక్షణ పాత్రను నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచయం చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారము పవిత్ర ఆత్మ ద్వారా ఏకపరచమని ప్రతిపాదించున్నాము. ప్రపంచమంతా వ్యాపించుకుని శ్రీ సభలో జ్ఞాపకం ఉంచుకున్నాము. మా నియోజక గురువులు మా చేరాధిపతిని గురువులందరితో పాటు మమ్మల్ని నీ ప్రేమతో పరిపూర్ణంగా చేయము. చనిపోయిన మా సహోదరులను నీ గణకరమైన చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యకలకు మరియు మాతతో పునీత యోసేపు గారితోను పునీత అపోస్తలులతో ఆదరణీయ సేవ చేసిన పుణ్యాత్ములందరితో మా ప్రతి జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరుస్తాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల దేవుని సర్వేశ్వర పవిత్ర ఆత్మతో లేకపోయి నీకు
ఇక ఏకములు గౌరవమైనలు కలుగును కాక. అందరం నిలబడి మా రెండు చేతులు ప్రభు వైపు చాచి మా హృదయంలో ఉన్నటువంటి కోరికలను దేవుడికి సమర్పిస్తూ భక్తితో ప్రభుని ప్రార్థిద్దాం. పరలోకమందు కావలసిన ఆయనను వాక్యండి ప్రభానికి రక్షింపము ఆ ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయాళుత్వము వల్ల పాపము నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు వాక్యములో నిరీక్షించుచున్నాము. శాంతిని అనుగ్రహించుచున్నాను, నా శాంతిని ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచ్చిన ప్రభువైన యేసువా, మా పాపములను ఎరుగగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్తము ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. నీ దైవమును జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభువే శాంతి సమాధానం ఎల్లప్పుడూ